హిడ్మా ఉదంతంతో 2026 మార్చి కల్లా మావోయిజం, నక్సలిజం అనేది లేకుండా చేస్తాను అన్న కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు నిజమవుతున్నాయని అనిపిస్తోంది. ఎందుకంటే నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపడమే నా ముందున్న మొదటి లక్ష్యం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాస్ట్ ఇయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్ అన్నట్టుగానే అలాగే చేస్తున్నారు. అండ్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఎక్కడెక్కడైతే వెళ్ళారో మావోయిస్టులు దాదాపు 31 మందిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూలీల రూపంలో తిరుగుతుంటే హిడ్మా రాసుకున్న డైరీ ఆధారంగా ఆ మావోయిస్టులను పట్టుకున్నారు. దాంట్లో చాలామంది మహిళలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ మావోయిస్టులు ఎక్కువగా కృష్ణా, కాకినాడ అండ్ విజయవాడ జిల్లాలో ఎక్కువగా దాక్కున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు సీరియస్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఈ మావోయిస్టులను అంతం చేయాలి అన్న లక్ష్యంతో సీరియస్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. సో మావోయిస్టులందరూ నిజంగా ఆ మావోయిజాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలో కలిస్తే నిజంగా చాలా బాగుంటుంది కదా. ఎస్, కేంద్ర హోంమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ కంప్లీట్ అవ్వాలి 2026 మార్చి కల్లా అనేది మనము కోరుకుందాం.